ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీ అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి బడ్జెట్లో ఏపీకి సంబంధించి పర్యాటక హబ్గా చేసే విధంగా బడ్జెట్కి ఎక్కువగా ప్రాధాన్యత అయితే ఇచ్చారు. ఎలా ఉండబోతుందండి? ఆల్రెడీ కేంద్రం కూడా మన బడ్జెట్కి సంబంధించి పెద్దపీట వేసింది. ఏపీకి సంబంధించి ఎలా ఉండబోతుంది? బడ్జెట్ ఎంత ఇచ్చారు? బడ్జెట్గా చూసుకున్నట్లయితే 439 కోట్ల రూపాయలు బడ్జెట్ కేటాయించారు. గతం కంటే చాలా ఎక్కువ. అదేవిధంగా పుష్కరాల నిర్వహణ కోసం ముందుగానే ఒక 60 కోట్లు కేటాయించారు ప్రిపరేటరీ వర్క్ గురించి. ఇవి పక్కన పెడితే అసలు ప్రపంచంలో ఉన్నటువంటి పెట్టుబడిదారులందరినీ కూడా ఆహ్వానించే విధంగా, వారిని ఆకర్షించే విధంగా ఇవాళ ఈ ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి కొత్త పాలసీ కానివ్వండి, అదేవిధంగా టూరిజంకి ఇండస్ట్రీ స్టేటస్ ఇవ్వడం కానివ్వండి, దీనివల్ల ఇప్పటికే 20,088 కోట్ల రూపాయల పెట్టుబడులను ఆకర్షించాం. దీని ద్వారా 1,22,000 మంది ఉద్యోగాలకి ఇవ్వడానికి అవకాశం దొరుకుతుంది. అందులో ఆల్రెడీ 6,000 పైచీలకు ప్రాజెక్టులు స్టార్ట్ అయిపోయి వివిధ దశల్లో ఉన్నాయి. రాబోయే రోజుల్లో కూడా మరిన్ని ప్రారంభించి పూర్తి స్థాయిలో రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా చేయడానికి అన్ని రకాలుగా కూడా మన ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు, దాంతోపాటు వాళ్ళు ఈ బడ్జెట్లో పొందుపరిచినటువంటి అంశాలు కూడా ఎంతగానో ఉపయోగపడతాయనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేస్తారు. సరికొత్తగా మళ్ళీ హ్యాపీ సండే అన్నది కూడా తెరపైకి వచ్చారు. ముందు మీరు ఉన్న ప్రభుత్వంలో కూడా, టీడీపీ ప్రభుత్వంలో కూడా హ్యాపీ సండే అనేది ఉంది. ఇప్పుడు మరి సరికొత్తగా తీసుకుని వస్తుంది. కొంతమంది అపోహలు అయితే ఇది హ్యాపీ సండే అంటూ కూడా ఎంతో నష్టపరికే విధంగా అయితే చేస్తున్నారు. అంత అవసరమా అంటూ కూడా హ్యాపీ సండే అనేది మాట్లాడుతున్నారు. ఓవరాల్గా వారి విషయాలను పక్కన పెట్టేస్తే ముఖ్యమంత్రి గారి ఆలోచన హెల్దీ, వెల్దీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ ఉండాలనేటువంటి మాట. దానికి సంబంధించి ఒక పక్కన సంక్షేమం, మరో పక్కన అభివృద్ధి చేస్తూనే ఇంకొక పక్కన రాష్ట్రంలో ఉన్నటువంటి కళా సాంస్కృతిక ప్రభావాన్ని పెంచి పోషించాలని, తద్వారా పండుగ వాతావరణం తీసుకురావాలనేటువంటి ప్రయత్నం మీరే చూస్తే ఈ సంవత్సరాల కాలంలో జరిగింది. దానికోసం ఉగాది పురస్కారాలు కానివ్వండి, కందుకూరు పురస్కారాలు కానీ ఇవన్నీ ఇవ్వడం, త్వరలోనే నంది నాటకోత్సవాలు నిర్వహించుకోవడం, వీటన్నిటి ద్వారా ఏం ఆశిస్తున్నామంటే ఒక పక్కన అభివృద్ధి సంక్షేమం ఉంటూనే మరో పక్కన పండుగ వాతావరణం రాష్ట్రంలో ఉండాలని. దానికి సంబంధించి మీరు చూసుకుంటే విజయవాడలో ఆవకాయ అమరావతి కానివ్వండి, లేకపోతే దసరా ఉత్సవాలు కానివ్వండి, ఫ్లెమింగో ఫెస్టివల్ సూలూరుపేటలో, అదేవిధంగా గండికోట ఉత్సవాలు, విశాఖలో ఈ మధ్యకాలంలో విశాఖ ఉత్సవాలు, ఇవన్నీ ఎందుకు ఏర్పాటు చేస్తున్నామంటే మన బ్రాండ్ ఇమేజ్ పెంచడం కోసం. అందులోనూ కూడా మీరు చూస్తే ఈ కార్యక్రమాలు చేసినప్పుడు ప్రజల యొక్క పార్టిసిపేషన్ అద్భుతంగా ఉంటుంది. దానికి కారణం ఏంటంటే ప్రభుత్వం మీద సంతృప్త స్థాయి ఎక్కువ ఉంది వాళ్ళకి. అందువల్ల వారందరూ పార్టిసిపేట్ చేస్తున్నారు. తద్వారా రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక గమ్యస్థానంగా చేయాలనేటువంటి ఆలోచనకి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఈ బడ్జెట్ కూడా ఇచ్చినటువంటి బడ్జెట్ మాకు తప్పనిసరిగా దానికి కనెక్టివిటీని, అన్ని రకాల యాక్టివిటీస్ని పెంచే విధంగా ఉంది కనుక మాకు ఉపయోగపడుతుంది. సాంస్కృతిక శాఖకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇచ్చే విధంగా కేంద్రం కానీ అలాగే ఏపీ ప్రభుత్వం బడ్జెట్ ఉంది. దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? తప్పనిసరిగా ఇప్పుడు మనకి మీరే గమనిస్తే 2019 నుంచి 24 వరకు అసలు ఎక్కడ ఏ పురస్కారం లేదు, ఏ కళాకారుడిని ఆదుకున్న పరిస్థితి లేదు. ఇవాళ మనం ఇచ్చేటువంటి ఈ ప్రత్యేకమైనటువంటి పురస్కారాలు కానివ్వండి, లేకపోతే నిర్వహించబోయేటువంటి ఉత్సవాలు కానివ్వండి, వీటన్నిటిలో లోకల్ టాలెంట్ ఏదైతే ఉందో, స్థానిక ప్రతిభావంతులైనటువంటి కళాకారులు అనేక మంది ఉన్నారు. అంతరించిపోతున్న జానపద కళలు ఉన్నాయి. వాటన్నిటికీ పెద్దపీట వేసి సాంస్కృతిక రంగాన్ని కూడా ముందుకు తీసుకెళ్లాలనేదే మా ధ్యేయం. ఆ ప్రకారం ముందుకు తీసుకెళ్తాం. రాబోయే రోజుల్లో కళాకారుడు తృప్తి పొందే విధంగా ఈ కార్యక్రమం. సినీ రంగానికి సంబంధించుకొని వస్తే ఇది ఒక ఏపీకి ఏమన్నా హబ్గా తయారు చేసే విధంగా ఉందా? ప్రతిదీ ఏంటంటే హైదరాబాద్ వరకు వెళ్తుంది. ఏపీకి సంబంధించి ఫిలింకి సంబంధించి ఏమైనా ఏర్పాటు చేసే అవకాశాలు ఉన్నాయంటారా? తప్పనిసరిగా అండి. ఒకటి ఫిలిం టూరిజం ఒకటి ప్లాన్ చేస్తున్నాం. దాంతోపాటు అసలు ఆంధ్రప్రదేశ్లో తెలుగు చలనచిత్ర పరిశ్రమ వేళ్ళునుకోవడానికి ఏ రకమైన కార్యక్రమాలు చేపట్టాలనేటువంటి దాని మీద ఒక పాలసీ కూడా తీసుకొస్తున్నాం. దాంతోపాటు ముఖ్యమైనటువంటిది ఇక్కడ షూటింగ్లు బాగా జరుగుతున్నాయి, కాకపోతే మౌలిక సదుపాయాలు లేవు పెద్దగాను. ఆ మౌలిక సదుపాయాల కల్పన కోసం కూడా మేము తప్పనిసరిగా కృషి చేస్తాం. ఏపీకి సంబంధించి ఏపీ టూరిజానికి సంబంధించి కూడా పెద్దపీట వేసే విధంగా ఏపీ బడ్జెట్ అయితే ఉంది. ఫిలిం రంగానికి సంబంధించి కూడా ఇక ముందు నుంచి కూడా ఫిలిం హబ్గా ఉండే విధంగా, ఫిలిం టూరిజం ఉండే విధంగా కానీ అన్ని కార్యాచరణలు అయితే చేయబోతున్నామంటూ కూడా మినిస్టర్ కందుల దుర్గేష్ అయితే చెప్తున్న పరిస్థితి నెలకొంది. కెమెరామెన్ నాగేంద్రతో సుమోపేందర్, జీ తెలుగు న్యూస్, విజయవాడ.